మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబళిస్తుందని తెలిసినా మనలో చాలామంది మద్యం మత్తుకు దాసోహం అంటున్నారు. ఫంక్షన్లు, పార్టీల్లో సరదాగా మొదలై ఆపై సామాజిక మర్యాదగా మారి చివరికి వీడని వ్యసనంగా పరిణమించే మద్యపానానికి ఇవాళ మనలో చాలామంది బానిసలే అన్నది చేదు నిజం. మద్యం అలవాటును మానుకోవాలని ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలామంది ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి యోగా థెరపీ ఒక చక్కటి పరిష్కారం. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేయడం ద్వారా మద్యపాన వ్యసనాన్ని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజీ లైఫ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలామంది అతి చిన్న వయసులోనే ఈరోజు ఆల్కహాల్కి ఎడిక్షన్స్ అవుతున్నారు. స్నేహితుల ద్వారా అలవాటైనటువంటి ఈ యొక్క మద్యపానం తీసుకోవడం అనేటటువంటిది చివరికి ఏ దశగా వస్తుందంటే వాళ్ళు మానాలనుకున్నా సరే మాననివ్వకుండా వాళ్ళ సమస్త అవయవాల్ని, జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని దాని కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా ఎడిక్ట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు గమనించుకోండి, దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయారా అంటే అది తీసుకోకలేకపోతే నీకు నిద్ర పట్టట్లేదు, నీవు ఉండలేకపోతున్నావు అంటే ఆల్రెడీ దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయినట్టే. దాన్ని తక్షణమే గుర్తించిన తర్వాత దాని నుంచి ఏ విధంగా మీ మైండ్ని విడదీయాలి, ఆ యొక్క ఎడిక్షన్ నుంచి మిమ్మల్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానికి ఈ యోగా ట్రీట్మెంట్ అనేటువంటిది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా మీ యొక్క సమస్త అన్ని సెన్సెస్ని దాని నుంచి రిలీజ్ చేసి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్య శక్తిని, మీ యొక్క యవ్వన శక్తిని, మీ మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకునేటట్టు ఈ యోగా ట్రీట్మెంట్లో అద్భుతమైన కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. తద్వారా మీ యొక్క ఫ్యామిలీతో స్వతంత్రమైనటువంటి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకునే విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీరభద్రాసనం, పర్వతాసనం, అపానముద్ర. వీటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వీరభద్రాసనం, కాళ్ళు రెండింటిని కూడా 2 to 3 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ని, రైట్ లెగ్ని కూడా. ఇప్పుడు మీ ఎడం కాలు యొక్క పాదాన్ని ఎడంవైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేస్తూ, బెండ్ చేస్తూ, రెండు చేతుల్ని శ్వాసను తీసుకుంటూ పైకి రేట్ చేయాలి. కొద్దిగా బ్యాక్ బెండ్ అయి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేసి ఎడమ కాలు యొక్క మోకాల్ని రిలీజ్ చేసి మామూలుగా తెచ్చుకోవాలి స్ట్రైట్గా. అదేవిధంగా కుడికాలతో చేస్తాం. కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపు తిప్పి ఉంచి కుడి మోకాలను బెండ్ చేసి రెండు చేతుల్ని శ్వాసను తీసుకుంటూ రేట్ చేయాలి. కాస్త వెనక్కి బెండ్ అయ్యి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేసి కుడికాలు యొక్క మోకాలను కూడా రిలీజ్ చేసి రెండు కాళ్ళు జతలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు పర్వతాసనం చేస్తాం. సుఖాసనానికి వచ్చి కూర్చోవాలి. దండాసన స్థితికి వచ్చి వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు రెండు చేతుల్ని వజ్రాసనానికి ఒక 1/2 feet డిస్టెన్స్లో రెండు చేతులు ఉంచి పర్వతాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా తీసుకొని రావాలి. తల పూర్తిగా లోపలికి ఉంచుకోవాలి. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలీజ్. మోకాలను ఫోల్డ్ చేసి వజ్రాసనానికి రావాలి.
ఇప్పుడు మనం అపాన ముద్ర చేస్తాం. ఈ అపాన ముద్రని వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. 2 చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. ఈ స్థితిలో మధ్య 2 వేలుని బొటన వ్రేలికి చివరికి తాకించాలి. మధ్య వ్రేలిని, ఉంగరపు వేలిని చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి బొటన వ్రేలికి. చిటికిన వ్రేలు, చూపుడు వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా, ఫేస్ రిలాక్స్గా ఉంచి కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేసి స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నిదానంగా కళ్ళు తెరవాలి. ఈ వీరభద్రాసనం మనసు యొక్క శక్తిని, ఈ ఎడిక్షన్స్ నుంచి బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రెయిన్ సెల్స్ని, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజింగ్ చేయడానికి. అదేవిధంగా పర్వతాసనం కూడా ఎంతగానో ఈ మెమరీ శక్తితో స్ట్రెస్ నుంచి బయటపడడానికి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అపాన ముద్ర ఈ వ్యసనాల బారి నుంచి మిమ్మల్ని రిలీజ్ చేయడానికి ఈ ముద్ర మీకు అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్, అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకొని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ప్రివెంటివ్ కేర్గా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు తిరిగి మళ్ళీ పొందినటువంటి వాళ్ళు అవుతారు. మీ యొక్క ధనాన్ని మీరు నిజంగా తిరిగి మళ్ళీ సేవింగ్ చేసుకునేటువంటి వాళ్ళు అవుతారు. మీ కుటుంబ ఆరోగ్యాన్ని మరలా మీరు తిరిగి స్టెబిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇందులో ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కారాలు, ఇంకా యోగా, ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణలు మీ నర్వస్ సిస్టమ్కి, మీ బ్రెయిన్కి ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఎడిక్షన్స్ నుంచి సులభంగా తప్పించుకొని మరలా మీ యొక్క స్వతంత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు మరలా తిరిగి పొందవచ్చు.